ఫ్రెండ్స్, మొత్తానికి మనకి సంక్రాంతి అప్డేట్స్ అయితే వచ్చేసినాయి. ఇందులో మీరు స్క్రీన్ మీద చూసినట్టుగానే ఇక్కడ నేను చెప్పిన 4 సినిమాలే చెప్పాను మొన్న ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు చాలా సినిమాలు అయితే యాడ్ అయినాయి. సో మీరు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అయితే వచ్చి, బట్ ఈ సంక్రాంతికి ఈ తగిన డేట్స్లో ఒక డేట్లో 2-3 సినిమాలు వచ్చినవి ఉన్నాయి. అదేవిధంగా వరుస పెట్టి 11th కానీ 12th కానీ 13th కానీ 14th కానీ 15th కానీ ఇలా సంక్రాంతి మొత్తం ఆ 10 రోజులు ఏవైతే సెలవులు ఉంటాయో ఆ 10 రోజులు తగ్గట్టుగా రిలీజెస్ డేట్స్ అనేవి ఇష్యూ చేశారు. సో మొత్తానికి ఏంటంటే ఈ షెడ్యూల్ మొత్తం కూడా 10 days ఆఫ్ 10 ఫిలిమ్స్ దాకా కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఎఫోర్డబిలిటీ బట్టి, వాళ్ళ మూవీ టికెట్ ప్రైజెస్ని బట్టి వాళ్ళైతే సినిమా చూసే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం అయితే రాజసాబ్ కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ ఈ సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మనం కలుపుకున్నట్లయితే ఇంకో సినిమాని నవీన్ పులిశెట్టి గారిది అనగనగా ఒక రాజు కూడా కలుపుకుంటే మనకు 3 సినిమాలు అయితే బిగ్గెస్ట్ ఫిలిమ్స్ అయితే ఉన్నాయి. ఈ 3 కూడా కామెడీ పరంగా, అదేవిధంగా థ్రిల్లర్ పరంగా, అదేవిధంగా మంచి విజువల్ పరంగా, పిక్చరైజేషన్ పరంగా, సౌండ్ పరంగా 3 కూడా అద్భుతంగా ఈ 3 ప్రొడక్ట్స్ అయితే మనకి ఇవ్వబోతున్నారు. పీక్ లెవెల్లో నవ్విస్తారు. పీక్ లెవెల్లో మనకి ఆ విజువల్స్ కానీ చాలా బాగా, సౌండ్స్ కానీ బాగా, అంటే ఆ అట్మాస్ఫియర్లోకి, అలా వరల్డ్లోకి తీసుకెళ్లే విధంగా కంప్లీట్లీ మూవీస్ కూడా ఉంటాయి. సో అందులో డౌట్ లేదు. సో సంక్రాంతికి ఎవరు గెలుస్తారనేది ఆ వీడియోలో చెప్పాను. బట్ ఇక్కడ ఉన్న వీడియోలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ డేట్స్లో మన దిల్ రాజు గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, నాగవంశీ గారు కానీ, ఇంకా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కానీ, వీళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ వర్క్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని, ఏ విధంగా వీళ్ళు సెపరేట్ చేసుకొని వాళ్ళ తగ్గినట్టుగా, అంటే ఏ మూవీ ఏ సక్సెస్ అవుతుందో ఎవరికి తెలియదు. డిస్ట్రిబ్యూటర్ ఇంత అని చెప్పేసి కొనుక్కుంటాడు, ఎగ్జిబిటర్ కూడా అదే విధంగా సినిమాని తీసుకుంటాడు. దానికి తగ్గట్టుగానే ప్రాసెస్ జరుగుతుంది. కలెక్షన్స్ తనకు కూడా రావాలి. అట్ ది సేమ్ టైం షేర్ ప్రాఫిట్ మీద, షేర్ బేసిస్ మీద ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఉపయోగపడే విధంగా ఏ సినిమా వేసుకోవాలో థియేటర్స్ కూడా ఒక అల్టిమేట్ చాయిస్ కింద మిగిలిపోద్ది. బట్ ఎన్ని చూసుకున్నా కానీ సినిమా అయితే మటుకి ఈ 3 సినిమాల్లో థియేటర్స్ ఎవరు తీసుకున్నా కానీ, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కొనుక్కున్నా కానీ మంచి కలెక్షన్స్ అయితే వస్తాయని చెప్పేసి నేనైతే గట్టిగా అనుకున్నాను. ఎందుకంటే నవీన్ పులిశెట్టి గారు ఈ సినిమాతో ఎప్పటి నుంచో చేస్తున్నారు అనుకోండి. ఈ సినిమాతో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ అయితే సంక్రాంతి కొట్టబోతుంది. ఎందుకంటే పీక్ లెవెల్లో కామెడీ ఉంది. పీక్ లెవెల్లో కామెడీ జనరేట్ చేశారు. చాలా ఫ్రెష్ అండ్ సరికొత్తగా కామెడీ అయితే మనకి రాబోతుంది. సో ఇక్కడ నుంచి ఈ మూవీలో ఏ కంటెంట్ వదిలినా, ఏ సీన్ వదిలినా మీరు ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఈ 4 ప్లాట్ఫామ్స్లో కూడా విపరీతంగా చెలరేగిపోతారనమాట. యూత్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. కామెడీ కానీ, మీమ్స్ కానీ, నెంబర్ ఆఫ్ వేరియస్ ఆస్పెక్ట్స్లో హ్యూమన్ అయితే జనరేట్ చేస్తారు. ఎడిట్స్ కూడా ఉంటాయి. ఆ విధంగా అయితే ఉంటాయి. సో ఇది మంచి సినిమా అయితే అవుతుంది. ఇంకా చిరంజీవి గారి గురించి తెలిసిందే కదా. చిరంజీవి గారితో పాటు వెంకీ గారు రావటం అనేది ఇక్కడ వన్ ఆఫ్ ది ఎడిషనల్ కాంబో, ఎడిషనల్ ఫ్యాక్టర్, ఎడిషనల్ అట్రాక్షన్ కింద మనం కన్సిడర్ చేయాలి. డెఫినెట్గా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే కొడుతుంది. ప్రీవియస్ ఏదైతే సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ఎలాగ సక్సెస్ అయితే కొట్టారో, ఎలాగ సంక్రాంతి విన్నర్ అయ్యారో, ఈ సంక్రాంతి కూడా అదే విధంగా విన్నర్ అవుతారు. అదేవిధంగా డబల్ బొనాజా అయితే ఆయన ఫిలిమోగ్రఫీలో వన్ ఆఫ్ ది ఫిలిం ఈ మన శివశంకర్ వరప్రసాద్, చిరంజీవి గారు, వెంకీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తుంది కదా. సో ఇది ఒక అల్టిమేట్ ప్రోడక్ట్ అయితే అవుతుంది. అల్టిమేట్ సినిమా అయితే అవుతుంది. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అందులో డౌటే లేదు. ఇంకా మనందరి ఫేవరెట్ హీరో, రెబల్ గాడ్, రెబల్ వుడ్, రెబల్ స్టార్ ప్రభాస్ అంటారు. అయితే ప్రభాస్ కా సినిమా ది రాజసాబ్ ఉంది కదా. ఈ రాజసాబ్ సినిమా కూడా అదేవిధంగా హర్రర్ ఫ్యాంటసీతో వస్తుంది. కాబట్టి ఎందుకంటే మారుతి గారు హర్రర్ ఫ్యాంటసీ సినిమాలు తీయడంలో ఆయన ఒక కొత్త రకంగా తీసుకొచ్చారు జోనర్ని. అదేవిధంగా దాన్ని తీసుకెళ్తున్నారు. అదేవిధంగా దాన్ని విజువల్స్ పరంగా కానీ, హ్యూమర్ పరంగా కానీ, ప్రభాస్ కానీ వింటేజ్గా చూపించడం కానీ, ఇలాంటి సినిమాల్లో అవకాశం దొరికించడం వల్ల చాలా బాగా చూపించారు. మీరు సాంగ్స్ చూసుకున్నా కానీ, మీరు అంటే ఇంట్రో సాంగ్స్ చూసుకున్నా కానీ, మామూలుగా హీరో హీరోయిన్ మధ్యన సాంగ్ చూసుకున్నా కానీ చాలా అద్భుతంగా అయితే పాటలు ఉన్నాయి. చాలా అద్భుతంగా అయితే యూత్ అందరూ కూడా వైబ్ అవుతున్నారు ఈ సాంగ్స్కి.
సో మీరు కాస్ట్యూమ్స్ చూసుకున్నా కానీ, డ్యాన్స్ మూమెంట్స్ చూసుకున్నా కానీ, ఆ లొకేషన్స్ చూసుకున్నా కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ లిరిక్స్ కానీ ఫెంటాస్టిక్గా అయితే ఉన్నాయి. సో రాజా సాబ్కి మ్యూజిక్ అనేది ఒక వన్ ఆఫ్ ది ఎసెట్ అవుతుంది. ఇక సినిమాలో కంటెంట్ ఏదైతే ఉందో, స్టోరీ ఏదైతే ఉందో, అది మనకి ఏ రకంగా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో మనకు తెలియాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా సస్పెన్స్తో మనకి నింపి ఉంచారు కాబట్టి. ఇందులో మెయిన్గా ఏంటంటే సంజయ్ దత్ గారు అయితే ఉన్నారు, ఆయన వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. మారుతి గారు నిన్న చెప్పడం జరిగింది, వీడియో వచ్చింది కదా లెగసీ ఎపిసోడ్ 2లో ఆయన సంజయ్ దత్ గారి గురించి చెప్పడం జరిగింది. బేసికల్గా ఏంటంటే సంజయ్ దత్ గారు చాలా డిఫరెంట్ రోల్స్లో, డిఫరెంట్ ఏజ్ రోల్స్లో మనకు కనిపించిపోతున్నారు. ఫ్రమ్ యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఆయన విలన్గా చేస్తూనే గోస్ట్ ఎపిరియన్స్ కూడా చేయబోతానని చెప్పేసి మారుతి గారు అయితే చెప్పారు. సో సంజయ్ దత్ గారు కూడా ఆయన యొక్క ఏదైతే ఫిల్మోగ్రఫీ ఉందో, ఆయన కెరీర్ ఏదైతే ఉందో, ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా కనిపించిపోతున్నారు. ప్రభాస్ గారి సినిమాలో కనిపిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా కొన్ని మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి, మల్టిపుల్ వేరియస్ ఆయన రోల్స్ కానీ, ఆయన యొక్క కంప్లీట్ వేరియేషన్ క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి. ఆయన కూడా మనల్ని అదే విధంగా నవ్వించబోతున్నారు కానీ, లేదనుకుంటే భయపడతాం కానీ, లేదనుకుంటే కొంచెం విలన్ అంటే తెలిసిందే కదా, హీరోని నేర్పిస్తే లేదంటే మిగతా వాళ్ళు నేర్పిస్తే ఖచ్చితంగా ఆడియన్స్కి కోపం వస్తుంది. సో కోపం రప్పించడం కానీ ఈ విధంగా అయితే సంజయ్ దత్ గారు ఆయన రోల్ని అయితే చేయబోతున్నారు. సో ఆయన పరంగా మంచి అద్భుతంగా ఈ సినిమాకి ఇచ్చారని చెప్పేసి మారుతికి అయితే చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా మారుతి గారు చెప్పినట్టుగానే సంజయ్ దత్ గారు ఈ సినిమాలో వన్ ఆఫ్ ది అసెట్, అందులో డౌట్ లేదు. ఇంక మిగతా ముగ్గురు హీరోయిన్స్ అయితే ఉన్నారు, ఇక చూసుకోవాల్సిన అవసరం లేదు. సాంగ్స్ ఫుల్గా ఉంటాయి, మనకి కామెడీ సీన్స్ ఎక్కువగా ఉంటాయి, యూత్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా ప్రభాస్ గారు అల్టిమేట్గా ఆయన ఏదైతే యాక్షన్ కానీ, కామెడీ కానీ, వింటేజ్ ప్రభాసిజం కానీ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఆయన బేసికల్గా భయపడతాం కానీ, లేదనుకుంటే కొన్ని జోనర్స్ అయితే ఉంటాయి కదా, కొన్ని నవరసాల్లో, ఆ నవరసాలు అన్నీ కూడా ఈ సినిమాలో అయితే చాలా బాగా చూపిస్తారు. మనకి ఇంకా వన్ బై వన్ అప్డేట్స్ రావాలి, టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ ఇంకా ఎడిషనల్గా ఉంటే రావాలి. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ కాబట్టి ఇప్పుడు ఏదో మనకి ఆల్రెడీ ప్రీవియస్గా టీజర్ కానీ, ట్రైలర్ కానీ వచ్చినాయి అనుకోండి, అది నేను మర్చిపోలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎపిసోడ్స్ అయితే చేస్తున్నారు అబౌట్ ది రాజా సాబ్ సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఇది చేస్తూనే మనకు ఒక ట్రైలర్ కానీ ఏదో ఒకటి వదులుతారు. అది అద్భుతంగా అయితే మెస్మరైజ్ చేసే విధంగా, అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి చూసే అద్భుతమైన అవకాశం అయితే మనందరికీ కల్పిస్తారు. ఈసారి ప్రతి ఒక్కరు ట్రైలర్ చూసినప్పుడు అందరికి కూడా మంచి రెస్పాన్స్ కానీ, మంచి క్యూరియాసిటీ అనేది పెరుగుద్ది. సినిమాకి వెళ్ళాలి, సినిమా చూడాలి, ఈసారి చాలా బాగుంది ట్రైలర్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మనకి సినిమాని, అందులో ఉన్న కంటెంట్ మనకి ట్రైలర్లో చూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్గా ట్రైలర్ వచ్చినప్పుడు కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు, కొంతమంది పాజిటివ్గా మాట్లాడారు. బట్ నేను చెప్తున్నాను, హర్రర్ సినిమా అంటే ట్రైలర్ చూసి జస్టిఫై చేయకూడదు, దాంతోనే మనం ఓకే ఫ్లాప్ అని అనేకూడదు, ఒక డెసిషన్స్కి అయితే రాకూడదు. యూత్ ఎలా ఉన్నారంటే ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకొని నష్టపోయి మిగతా వాళ్ళ మీద కూడా నష్టం అనేది ముద్ర వేస్తున్నారు. సో అది చాలా అంటే చాలా తప్పు. పూర్వంలో చూసుకున్నట్లయితే చాలా రోజులు వెయిట్ చేసేవారు, చాలా రోజులు కష్టపడి శ్రమించి ఆ సక్సెస్ వచ్చిన తర్వాత, ఆ విజయం వచ్చిన తర్వాత ఎంతో ఆనందపడేవారు. అదొక గర్వం కింద ఉండేది, చాలా అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా ఉండేది. అదొక మెమరబుల్ జర్నీ కింద ఉండేది. బట్ ఈ రోజుల్లో ఇన్స్టెంట్ డెసిషన్స్ వల్ల వాళ్ళ లైఫ్ను స్పాయిల్ చేసుకున్నారు, మిగతా వాళ్ళు కూడా స్పాయిల్ చేస్తున్నారు. ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అనుకోండి. పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే మట్టుకి నేను చెప్పేది ఏంటంటే, సినిమా మనకి ప్రీవియస్గా గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ రిలీజ్ చేశారు. ఓకే, చాలామంది ప్రోగానే మాట్లాడారు, చాలామంది యాంటీగా మాట్లాడారు. బట్ ఎన్ని చూసుకున్నా కానీ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ ట్రైలర్ ఏదైతే వస్తుందో, ఎందుకంటే January 9th అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే, ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి ఆడియన్స్కి నచ్చే విధంగా మారుతిగా అయితే డిజైన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఈ ట్రైలర్ 2 వచ్చిందంటే డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఈ ట్రైలర్తోనే చాలామంది సినిమాకి వెళ్తారు, చూస్తారు, ప్రభాస్ గారి సినిమాని విట్నెస్ చేయబోతున్నారు, అదేవిధంగా బ్లాక్ బస్టర్ చేయబోతున్నారు, కలెక్షన్స్ కూడా అదేవిధంగా చేయబోతున్నారు, అందులో డౌట్ లేదు. ఈ సినిమా రాజాసాబ్ సినిమా హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోతే చూడండి,
మామూలుగా బ్లాక్ బస్టర్ అవ్వదు. ఎందుకంటే అక్కడున్న బాలీవుడ్ ప్రీవియస్ కాల మూవీస్ ఏవైతే 3-2 కానీ ఇంకేదో ఉన్నాయి మూవీస్, అక్కడ హర్రర్ ఫ్యాంటసీలో చాలా బాగా కలెక్షన్స్ అయితే తీసుకొచ్చింది, చాలా బాగా ఎప్రిషియేషన్ తీసుకొచ్చింది. వాళ్ళ జాబ్ చాలా బాగా చేశారు. అదేవిధంగా మనకు కూడా అదే విధమైన మన సినిమాలు అక్కడ కూడా అదే విధంగా రిసీవ్ చేసుకుంటారు, హిట్ చేస్తారు, కలెక్షన్స్ కూడా అదే విధంగా వస్తాయి. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో రాజాసాబ్ ఈజ్ కంప్లీట్లీ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఫ్రమ్ ఏదైతే కాశ్మీర్ టు కన్యాకుమారి. ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్లో చాలా బాగా ఆడుతుంది, ఓవర్సీస్లో కూడా చాలా బాగా ఆడుతుంది. ఎందుకంటే హర్రర్ ఫిలిమ్స్ చూడటానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు, మొగ్గు చూపిస్తారు. సో డెఫినెట్గా అది కూడా సక్సెస్ అవుతుంది. ఇంకా మిగతా సినిమాలు అనేవి ఎంతవరకు ప్రామిస్ చేస్తుంది అనేది మనకి, ఎందుకంటే జనవరి వచ్చేస్తుంది కాబట్టి ఈ లాస్ట్ 1 వీక్లోనూ 2 వీక్స్లో మనకి ట్రైలర్స్ అయితే వస్తాయి. సో ఏ విధంగా ప్రామిస్ చేయబోతున్నాయి ఆ మూవీస్ అనేవి ఖచ్చితంగా తెలుసుకుంటాం. సో అందులో డౌటే లేదు. ఎందుకంటే మూవీస్ అనేవి సంక్రాంతికి ఒక వరం లాంటివి, ఒక పండగ లాంటివి. ప్రజలందరూ కూడా సినిమాలు చూడాలి, ఎందుకంటే సెలవులు వస్తాయి కదా, సెలవులు వచ్చినప్పుడు సినిమాలు చూడాలనుకుంటారు, కొంచెం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. సో దానికి తగ్గట్టుగా పండగ వైబ్లో ఈ మూవీస్ అనేవి రిలీజ్ అవ్వటం మంచి హ్యాపీ మూమెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైనా సినిమాలు చూడాలనుకుంటే డెఫినెట్గా మీ నియరెస్ట్ థియేటర్స్లో సినిమాని అయితే చూడటానికి అయితే ప్రయత్నించండి. సంక్రాంతికి బోర్ కొట్టుకోకుండా, ఇంట్లో కూర్చోకుండా కొంచెం హ్యాపీగా జీవితాన్ని అయితే ముందుకెళ్ళండి. ఈ సంక్రాంతి ఏదైతే వస్తుందో దానికన్నా ముందు న్యూ ఇయర్ వస్తుంది కదా, ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అయితే తెలియజేస్తున్నాను. విషింగ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. సో అదేవిధంగా సంక్రాంతి కూడా అదేవిధంగా ఇన్ అడ్వాన్స్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అప్డేట్. సంక్రాంతి మూవీస్ కానీ 1 by 1 లిస్ట్ చూసాం కదా. సో ఇన్ని నెంబర్ ఆఫ్ మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. తమిళ్ డబ్బింగ్ మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. జననాయకన్ కానీ, పరాశక్తి కానీ, ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయి. చూద్దాం సో ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో. ఎందుకంటే దిల్ రాజు గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కానీ, ఇంకా కొన్ని ప్రొడక్షన్స్ హౌసెస్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని, వీళ్ళందరూ కూడా కూర్చుని ప్రెస్ మీట్ పెట్టుకుని క్లారిఫికేషన్ ఇస్తారు. ఎందుకంటే కలెక్షన్స్ కానీ, థియేటర్స్ మల్టిపుల్ సెక్టర్స్లో డివిజన్ చేయాలి కదా. మల్టీప్లెక్సెస్ ఈ థియేటర్స్కి అంటే ఈ సినిమాలు ఇవ్వాలి, సింగిల్ స్క్రీన్స్కి ఈ సినిమాలు ఇవ్వాలని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు కాబట్టి. సో ప్రొడ్యూసర్స్ కూడా డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారు, ఎగ్జిబిటర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఎవరికైనా సెపరేట్ చేసేసుకుని ఈజీగా ఎటువంటి గొడవలు లేకుండా ఆడిచ్చేస్తారనుకోండి, అందులో డౌట్ లేదు. సో ఎక్కడైనా సరే పీస్ఫుల్గా హ్యాపీగా సినిమా చూడటమే కావాలి ఆడియన్స్కి. అందులో వాళ్ళు ఏం తిప్పలు పడ్డారో మనకు అనవసరం. సో అంతే కదా. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. సంక్రాంతికి ప్రతి ఒక్కరు సినిమాలు ఎంజాయ్ చేయండి, ఇంట్లో హ్యాపీగా భోజనం చేసి సరదాగా ఫ్యామిలీతో ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేసి హ్యాపీగా పడుకోండి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే సంక్రాంతికి సంబంధించిన మూవీస్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.